అద్దంకి నియోజకవర్గంలో అటు వైసీపీ ఇటు తెలుగుదేశం పార్టీ నువ్వా నేనా అన్నట్లు రాజకీయాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే గతానికి భిన్నంగా కూడా ఈసారి అద్దంకి నియోజకవర్గంలో రాజకీయం నెలకొని ఉంది. ఈ నియోజకవర్గంలో గొట్టుపాటి రవికుమార్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. ఒకసారి వచ్చేసి కర్ణం బలరాం మీద, రెండోసారి వచ్చేసి కర్ణం వెంకటేష్ మీద గెలవటం జరిగింది. మొన్న ఈ మధ్య 2019 ఎన్నికల్లో కూడా బాచిన గరటి మీద విజయకేతనం ఇవ్వడం అయితే రవికుమార్ జరిగింది. అయితే గతంలో రవికుమార్ మాటూరు నియోజకవర్గంలో కూడా తన అన్న అయినటువంటి నర్సింహ్ మీద కూడా గెలవటం జరిగింది. ఇక్కడ రవికుమార్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా 3 సార్లు మాత్రం వివిధ పార్టీలకు, అంటే కాంగ్రెస్లో ఒకసారి, వైసీపీలో ఒకసారి, తెలుగుదేశం పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది, గెలవటం కూడా జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమీకరణాలు మనం ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే ఈసారి ఇక్కడ మేదరమెట్ల సభ 15 లక్షల మందితో సిద్ధం సభ ఏర్పాటు చేయటం కూడా టార్గెట్ గొట్టుపాటి అనేటువంటి వాదనలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వినిపిస్తూ ఉన్నాయి. అంటే అక్కడ ఎక్కడైతే అద్దంకి నియోజకవర్గం, పర్చూరు నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి సందర్భాలు నెలకొని ఉన్నాయి. ఎక్కువగా కూడా చంద్రబాబు నాయుడు అద్దంకి నియోజకవర్గం, పర్చూరు నియోజకవర్గం వివిధ గ్రామాలు ఎక్కువ పర్యటన చేపడుతూ ఉంటారు. అక్కడ గనక సిద్ధం సభ గనక పెట్టి సీఎం గనక అక్కడ గనక ఎన్నికల మేనిఫెస్టోను గనక ప్రకటించినట్లయితే అద్దంకి నియోజకవర్గంలో మార్పులు చేర్పులు అమోఘంగా జరుగుతాయని కొంతమంది అయితే మనం చెప్పిన సందర్భం అయితే చూస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ బాచిన కృష్ణ చైతన్య గత 4 సంవత్సరాల సమన్వయకర్తగా, 4.5 సంవత్సరం సమన్వయకర్తగా ఉన్నటువంటి బాచిన కృష్ణ చైతన్యాన్ని సడన్గా టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఇక్కడ హనుమిరెడ్డిని సమన్వయకర్తగా నియమించడం జరిగింది. ఎవరి హనుమిరెడ్డి అని మనం ఒకసారి పరిశీలించినట్టయితే వైవీకి అనుచరుడు, వైవీ బిజినెస్ పార్ట్నర్గా కూడా రాజకీయాలకు కొంతమంది తెర వెనుక వీళ్ళిద్దరికీ కొన్ని వ్యాపారాలు ఉన్నాయి అనేది చెప్పుకుంటూ ఉన్నారు. ఏదేమైనాటికి కూడా హనుమిరెడ్డి ప్రజల్లోకి వెళ్ళటంలో, ప్రజలను సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళటంలో కొంత ఆలస్యం జరుగుతుందని చెప్పాలి. అంటే క్యాడర్ని, ఆయన రాజకీయాలు కొత్త కాబట్టి క్యాడర్ని సమన్వయం చేసుకుంటూ ఒకసారిగా గొట్టుపాటి రవికుమార్ని ఢీకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు కనుకపోతే హనుమిరెడ్డి గొట్టుపాటికి మధ్య టగ్ ఆఫ్ వార్ నెలకొని ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ గెలుపు మనం చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు